హాయ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మార్నింగ్ నేను ఒక లైవ్ వీడియో షేర్ చేశాను. దానిలో నేను చెప్పాను ఈరోజు మీరు నైట్ 8కి చేయవలసిన ఒక టెక్నిక్ని షేర్ చేస్తాను అని. సో ఈ వీడియోలో నేను ఆ టెక్నిక్ని షేర్ చేస్తున్నాను. వీడియో మొత్తం క్లియర్గా చూసి ఆ టెక్నిక్ నేను చేపించిన ప్రాసెస్ ప్రకారం యాజ్ యూజువల్ నైట్ 8కి 8 మినిట్స్ చేయండి. అంటే 8:08 టైం అయ్యేంత వరకు చేయండి. 8 మినిట్స్లో మీకు ఈ టెక్నిక్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. ఈరోజు ఒక స్పెషల్ డే. ఆల్రెడీ మీ అందరికీ తెలుసు. డేట్ ఏమో 8th, మంత్ కూడా 8th. 2024ని టోటల్ చేస్తే 8 నెంబర్ వస్తుంది. అంటే ఈరోజు 888 నెంబర్ కనెక్షన్ ఉన్న డే, లక్కీ డే, మిరాకిల్ డే, అబండెన్స్ డే ముఖ్యంగా. సో ఈ రోజున స్పెషల్ ఏంటి అంటే సిరియస్ నక్షత్రం అనేది సింహరాశిలో భూమి సూర్యునితో సమలేఖనం అవ్వే రోజు. అందువల్లే విశ్వంలో జరిగే ఒక సంఘటన ఈ మార్పుని లయన్స్ గేట్ పోర్టల్ అని చెప్తారు స్పిరిచువల్గా. సో ఈ స్పిరిచువల్ టైంలో ఎవరైతే బిగ్ డ్రీమ్స్ని మేనిఫెస్ట్ చేస్తారో ఆ డ్రీమ్స్ వాస్తవ రూపంలోకి రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి అనేది ఒక నమ్మకం. ఆ నమ్మకం ఆధారంగానే మీలో ఎంతమంది నమ్ముతున్నారు, ఎంతమంది నమ్మట్లేదు, ఇది నిజంగా చెయ్యాలా వద్దా అనేది పూర్తిగా మీ ఇష్టము. బట్ మీ అందరూ అడిగారు కాబట్టి నేను ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. మీరు ఇక్కడ నేను షేర్ చేస్తున్నది చేసినా కూడా లైఫ్లో సైకలాజికల్గా చేయాల్సిన పనుల్ని అండ్ మీరు ఫిజికల్గా చేయాల్సిన పనుల్ని స్కిప్ చేయకూడదు. మీ యాక్షన్స్ అనేవి మీరు చేస్తూనే మీరు ఈ డ్రీమ్స్ని మేనిఫెస్ట్ చేయడం అనేది చేయాలి. సో ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. నేను ఇప్పుడు ఇక్కడ మీకు ప్రాసెస్ని చూపిస్తున్నాను. ఈరోజు నైట్ 8కి 8 మినిట్స్ అంటే 8:08 టైం అయ్యేంత వరకు 8 మినిట్స్ ఏ ప్రాసెస్ చేయాలి అనేది. అయితే ఇక్కడ మీరు ప్రాసెస్ స్టార్ట్ చేయకముందే ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా అన్నీ ముందే అరేంజ్ చేసి పెట్టుకోండి. ఒక బౌల్ని, కొంచెం వాటర్ని, కల్లుప్పుని, కొద్దిగా పంచదార, అలాగే కొన్ని బియ్యం, అలాగే క్యాండిల్స్, డిఫరెంట్ క్యాండిల్స్, ఏదైనా ఒక మంచి అరోమా స్మెల్ వచ్చేలాగా గులాబీ రేకులు కానీ లేదా ఎసెన్షియల్ ఆయిల్స్ ఉంటాయి కదా, అలాంటి ఆయిల్స్ని కానీ స్మెల్ పీలుస్తూ మీ దగ్గరలో ఉండేటట్టు పెట్టుకుని మీరు ఈ విధంగా ప్రాసెస్ని స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఇలా ఒక బౌల్ తీసుకుని బౌల్లో ఒక 4-5 డ్రాప్స్ వాటర్ వేసి ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఫస్ట్ కొంచెం కల్లుప్పుని ఆ వాటర్లో స్ప్రింకిల్ లాగా చేసి తర్వాత బియ్యాన్ని తీసుకుని ఆ వాటర్లో వేసి తర్వాత కొంచెం పంచదారని తీసుకుని ఆ వాటర్లో వేసేయండి. సో వేసిన తర్వాత మీరు ముందే రాసి పెట్టుకున్నా పర్వాలేదు, బే లీఫ్ బిర్యానీ ఆకు మీద, లేదా అప్పటికప్పుడు రాసినా ఓకే. నేను ముందే రాసి పెట్టాను. ఇక్కడ బే లీఫ్ తీసుకోవాలి. బే లీఫ్లో 9 8s మీరు ఇక్కడ వేయాలి. వేసి ఒక సైడు మీ పేరు, మీ పూర్తి డేట్ ఆఫ్ బర్త్ వేసి, మొత్తం పేరు రాసి పూర్తి డేట్ ఆఫ్ బర్త్ వేసి ఇలా ఈ విధంగా బర్న్ చేసేయాలి. క్యాండిల్కి బర్న్ చేసి ఆ యాషెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ బియ్యము, పంచదార, ఉప్పు కలిపి వాటర్ కలిపిన ప్లేస్లో వేసేయాలి. వేసిన తర్వాత మీరు వేరే ఒక డ్రీమ్ లిస్ట్ని 8 డిజైర్స్ని లిస్ట్గా రాసి పెట్టుకోండి. ఇక్కడ నేను నెంబర్స్ వేసి చూపిస్తున్నాను, బట్ నేను విడిగా నా పేపర్ని విడిగా రాశాను. ఆ పేపర్ని ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్నట్లుగా బర్న్ చేసేసి ఆ యాషెస్ని ఏదైతే మనం ఒక బౌల్లో తీసుకున్నామో బియ్యం అవన్నీ అందులోకి ఆ యాషెస్ అనేవి రాలేటట్లుగా చూసుకుంటూ మీ డిజైర్స్ 8 డిజైర్స్ అవి కూడా ఏవో చిన్నవి పెట్టుకోకండి, చాలా పెద్దవి పెట్టుకోండి. 8 డిజైర్స్ని కూడా ఫోకస్డ్గా, నేను చూడండి ఇక్కడ పేపర్ వైపు ఎలా చూస్తున్నానో, సో అలా ఫోకస్డ్గా పేపర్ వైపు చూస్తూ ఆ ఫైర్ వైపు చూస్తూ మొత్తం ఆ బౌల్లోకి యాషెస్ అంతా పడేటట్లుగా ఆ విజువల్ కనెక్షన్ తీసుకుంటూ అక్కడ మీరు అలా వదిలేయండి. మొత్తం పేపర్ అంతా కాలేంత వరకు వదిలేసి ఇప్పుడు ₹5 కాయిన్ని తీసుకుని మొత్తం వీటన్నిటిని కూడా కాయిన్తో నీట్గా కలిపి 8 టైమ్స్ 8 నెంబర్ని రాయాలి. 8 నెంబర్ని 8 టైమ్స్ రిపీట్ చేస్తూ ఇక్కడ నేను ఎలా చూపిస్తున్నాను యాజ్ ఇట్ ఈస్ అలా 8 టైమ్స్ అనాలి. అన్న తర్వాత ఆ కాయిన్ని మిడిల్లో పెట్టేసి దాని మీద ఒక రెడ్ క్యాండిల్ కానీ లేదా గ్రీన్ క్యాండిల్ కానీ తీసుకోవాలి.
కంపల్సరీ ఈ కలర్సే ఉండేటట్టు చూసుకోండి, రెడ్ కానీ గ్రీన్ కానీ. వేరే ఏ కలర్స్ అయినా కానీ గుడ్ ఎనర్జీ కనెక్షన్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. కాయిన్ మీద పెట్టాలి క్యాండిల్ని కంపల్సరీ. పెట్టి మీరు ఏవైతే 8 డిజైర్స్ ఆల్రెడీ రాశారో వాటిని గుర్తు చేసుకుంటూ ఒక్కొక్క డిజైర్కి హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ చెప్తూ, ఇది నా జీవితంలో జరిగినందుకు థ్యాంక్ యూ అని ఇక్కడ నేను రాస్తూ చూపిస్తున్నాను. థ్యాంక్ యూ అని మీరు కూడా థ్యాంక్ యూ చెప్తూ విజువలైజేషన్ కనెక్షన్తో రాస్తూ థ్యాంక్ యూ, ఒక డిజైర్ రాసి థ్యాంక్ యూ, ఇది నా జీవితంలో ఉంది థ్యాంక్ యూ అని చెప్పి మీరు ఆ పేపర్ని కాల్చి బర్న్ చేసి పాడేయచ్చు, లేదా మీ దగ్గరే ఉంచుకోవచ్చు. సో అలా ఉంచిన తర్వాత ఈ క్యాండిల్ కంప్లీట్ అయ్యేంత వరకు క్యాండిల్ని అలాగే వదిలేసి, మీరు ఏ రూమ్లో అయితే ఆ క్యాండిల్ ప్రాసెస్ చేశారో ఆ రూమ్లో అలాగే వదిలేసి మొత్తం చివరికి వచ్చేసే అంతవరకు అలా వదిలేయండి. వదిలేసి తర్వాత చివరికి వచ్చిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్లుగా కాయిన్ని తీసేసి ఆ కాయిన్ని మీరు 100 రోజులు మీరు రెగ్యులర్గా వాలెట్ ఏదైతే ఉందో ఆ వాలెట్లో పెట్టుకుని తీసుకుని వెళ్ళాలి. 100 రోజులు ఖచ్చితంగా మీ వాలెట్లో ఈ కాయిన్ని పెట్టుకోవాలి. కాయిన్ని పెట్టుకున్నప్పుడు మీకు ఈ 100 రోజులు కూడా మీ డిజైర్స్ ఆల్రెడీ జరిగిన భావం అనేది వచ్చేలాగా జస్ట్ ఒక థాట్ రిలీజ్ చేయాలి. యూనివర్స్లోకి మీరు ఎనర్జీస్ని ఫ్లోస్ చేశాను అని ఒక నమ్మకంతో ఈ కాయిన్ని తీసుకుని వాలెట్లో పెట్టేసుకుని, మిగతా ఈ బియ్యము ఇదంతా ఏదైతే ఉందో దాన్ని వాటర్లో కలిపేసి ఎక్కడైనా మొక్కలకి వేసేసినా ఓకే, లేదా సింక్లో వేసేసినా పర్వాలేదు. సో ఎవరు తొక్కకుండా చూసుకోండి వీటిని. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అడగండి. నైట్ మెడిటేషన్లో కలుద్దాము. ఫ్రీ మెడిటేషన్ ఇది, ప్రతి ఒక్కరూ జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.